హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ శిరీష. ఈ వీడియోలో మా బాబుకి 7 మంత్లో ఫుడ్ ఏం పెట్టాము, ఫుడ్తో పాటు ఇంకా ఏమేమి స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేశాను అనేది చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, సో దట్ నేను పాటించే చిన్న చిన్న టిప్స్ అన్ని ఇందులో షేర్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ ఒక వీడియోలో 6 మంత్స్లో ఏమేమి పెట్టానో, ఎలా సాలిడ్స్ స్టార్ట్ చేశామో అనేది ఫుల్ వీడియో పెట్టాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఒక ఫుల్ గ్లాస్ బియ్యానికి పావు వంతు కందిపప్పు తీసుకున్నాను. ఓన్లీ కందిపప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను. పప్పులన్నీ ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్గా అంటే క్రమక్రమంగా యాడ్ చేస్తున్నాను. బియ్యం కంటే ఎప్పుడూ పప్పుల క్వాంటిటీ తక్కువనే ఉండాలి. మెయిన్ బేస్ ఎప్పుడు రైస్. బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద 2 రోజులు ఆరబెట్టాను. మంచిగా ఆరిన తర్వాత డ్రై రోస్ట్ చేశాను. వేయిస్తున్నప్పుడు చాలా మంచి అరోమా వస్తుంది. అండ్ చల్లగా అయిన తర్వాత మెత్తగా పొడి చేసి స్టోర్ చేసుకోవడమే. ఇంకా ప్రిపరేషన్ విషయానికి వస్తే బౌల్లో వాటర్ తీసుకొని 2 స్పూన్స్ ఉగ్గు పౌడర్ వేసి చిన్న మంట మీద కలుపుతూ వండుకోవాలి. మనకి వచ్చే మెయిన్ ఇబ్బంది ఏంటంటే లమ్స్, అదే ఉండలు కట్టుకొని పోతుంది. అవి రాకుండా చూసుకోవాలి, లేదంటే తినిపించేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇది రాకుండా ఉండాలంటే చల్లని వాటర్లో అండ్ కొన్ని వాటర్ మాత్రమే తీసుకొని అందులో సెర్లాక్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎక్కువ వాటర్ పోసి వండడం స్టార్ట్ చేయాలి. అండ్ వండుతున్నప్పుడు కలుపుతూనే ఉండాలి. అప్పుడు మనకి ఉండలు రాకుండా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే బియ్యం పప్పులు విడివిడిగానే కడగడం లేదా వేయించడం చేయాలి. ఈ వీడియోలో అయితే ఫస్ట్ టైం కాబట్టి నేను కలిపేశాను, బట్ ఆ తర్వాత ఎప్పుడూ కూడా అలా చేయలేదు. ఎందుకు అంటే బియ్యం త్వరగా వేగిపోతాయి అండ్ ఒక్కో పప్పు ఒక్కోలో వేగిపోతాయి. కాబట్టి అన్నీ కలిపి వేయిస్తే కొన్ని తొందరగా వేగి ఇంకొన్ని సరిగా వేగవు అన్నమాట. సో అందుకే ఎప్పుడు కూడా విడివిడిగానే వేయించుకోవాలి. ఇప్పటివరకైతే నేను తీసుకునే ఈ క్వాంటిటీ కావచ్చు, వాడే పప్పులు కావచ్చు, మా బాబు అయితే ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టకుండా ఇష్టంగా తిన్నాడు, ఇష్టంగా తింటున్నాడు కూడా. ఉగ్గుతో పాటు 7 మంత్లోనే ఫ్రూట్స్ కూడా స్టార్ట్ చేశాను నేను మా బాబుకి. ప్రతిసారి మేము తింటున్న ప్రతిసారి తనకు కూడా పెట్టేవాళ్ళం కొంచెం కొంచెం. అందుకే ఇప్పుడు 10 మంత్స్లో కూడా అన్ని ఫ్రూట్స్ ఇష్టంగా తింటూ ఉంటాడు. ఈ వీడియోలో అయితే యాపిల్ని తినిపిస్తున్నాను. యాపిల్ని నీట్గా కడిగి పైన పొట్టు తీసేసి చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ ఫ్రూట్ నిబ్లర్లో పెట్టి ఇస్తున్నాను. పెట్టిన తర్వాత కొంచెం ప్రెస్ చేసి ఇస్తున్నాను. తనకిస్తే తనే తినేసేవాడు. యాపిల్, బనానా, అవకాడో, ఆరెంజ్, పపాయ ఇలా మేము తింటున్న ప్రతిసారి తనకు కూడా కొంచెం కొంచెం చేత్తో మెత్తగా చేసి లేదా కుదిరిన ప్రతి ఫ్రూట్ ఇలా ఫ్రూట్ నిబ్లర్లో పెట్టి ఇచ్చేస్తే తనే చేత్తో పట్టుకొని తింటూ ఉంటాడు. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా చాలా రెసిపీస్, డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్స్ని. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye. See you in the next video.